సిద్ధమ్మా, నాకిది కావాలని నేనెప్పుడైనా నిన్ను అడిగానా? అయ్యో రామా, లేదండి. ఇప్పుడు అడుగుతాను, మాటిస్తావా? చెప్పండి. నాలా పోరాడగలవా? నాతో జీవితాన్ని పంచుకున్నావు, నా ఈ పోరాటాన్ని కూడా పంచుకోగలవా? యుద్ధంలో మీరు పోరాడతారు, మీరు తోడు లేకుండా జీవితంలో నన్ను పోరాడమంటున్నారు, అంతేనా? పోరాడతాను. అమ్మని బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను. సీమ బాగుండాలని ఒక్కటయ్యాం, ఇప్పుడు దేశం బాగుండాలని దూరం అవుతున్నావు. పసితనం నుంచి నా గౌరవాన్ని, ఆశయాన్ని మోస్తూనే ఉన్నావు. ఈ జన్మకి నన్ను క్షమిస్తావా? అయ్యో రామా, అవే మాటలండి. మీరెవరినో ప్రేమిస్తున్నారని అందరూ చెప్తూ ఉంటారు. నిజమే, మీరు ప్రేమిస్తున్నారు ఈ మట్టిని, మనుషుల్ని. నేను మీకు అడ్డవ్వకూడదు. మీరు నన్ను వదిలిపెట్టనని మాటిచ్చారు. మీరు మాట తప్పకూడదు. నేనే వదిలి వెళ్ళిపోతాను. మీరు స్వేచ్ఛగా పోరాడండి. అన్ని బంధాల్ని వదులుకుని యుద్ధానికి వెళ్ళాలన్న ధర్మాన్ని తనతోనే మొదలుపెట్టాడు. పదండమ్మా, తెల్లారికల్లా మిమ్మల్ని కొత్త కోట్లో వదిలిరమ్మన్నారు. దొరవారి కోసం చివరిసారిగా అడుగుతున్నా, ఆ నరసింహారెడ్డి ఎక్కడున్నాడో చెప్పండి. మా గుండెల్లో ఉన్నాడు. Shoot them. Hunt him. ఎంతమంది ఉంటారు వాడితో? 100 మంది ఉన్నారు దొరా. సైరా సైరా! బావగారు, అక్కడ బావగారు.
చేస్తున్నావని వాడికి ఎలా తెలిసింది? తమ్ముడు తమ్ముడు అన్నయ్య చేసిన పెద్ద తప్పే. ఏదో ఆశపడ్డాడు. తప్పుకో అన్నయ్య. ఈ ఒక్కసారికి క్షమించు. క్షమించడానికి వాడు చేసింది ఏమన్నా చిన్న తప్ప? రేయ్, నువ్వు ద్రోహం చేసింది నీ తమ్ముడికి కాదు, ఉద్యమానికి. పెద్దమ్మ, నీలాంటి గొప్ప తల్లి కడుపులో పుట్టి కూడా క్షమించాలని తప్పు చేశాడు. ఏ శిక్ష విధిస్తావో నీ ఇష్టం. అక్క, నా కోసం వాణ్ణి క్షమించు. నాలుగు నెలలుగా అడవులు పట్టుకుని తిరుగుతున్నా వాడిని పట్టుకోలేకపోయాం. వాడిని పట్టించిన వాడికి 5,000 నజరానా ప్రకటించండి. యాడుండాడో నాకు తెలుసు. ఎంతిస్తావు? ఇంకా ఎంత దూరం పోను? వచ్చేసినాము. అడిగిన రకం ఇస్తావుగా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తా, చూపించు. నేను నీకోసం వచ్చాను. వీడు బహుమానం ఆశపడి వచ్చాడు, ద్రోహి. అందుకే ఈ బహుమానం ఇచ్చాను. ఎవరు నువ్వు? రాజపాండి. ఎక్కడి నుంచి వచ్చావు? వీరధ్వానికి పేరు పెట్ట తమిళ భూమి నుండి వచ్చా. ఏం పని మీద వచ్చావు? నువ్వు 6 మాసాల నుండి బ్రిటిష్ వాడి మీద యుద్ధం చేస్తున్నావు కదా, உங்களுக்கு సాయం చేయాలని వచ్చా. నన్ను కలుపుకో. రాముడికి లక్ష్మణుడు మధ్య నీ కూడా ఉంటాను. అది విజయమో వీర మరణము. నువ్వు అరవోడివి, మేము తెలుగులం. ఎలా కుదురుద్ది? అందరికీ అమ్మ ఒకటేగా, ఇదిగో అన్నలాగా అన్నీ కుదిరితే. అర్థమైందా? నరసింహారెడ్డి గురించి నీకెలా తెలుసు? అన్న గురించి ఇంకా తమిళనాట్లో అందరికీ తెలుసు. మీ పేరేంటి? లక్ష్మి. ఉద్యమానికి గొప్ప సాయం చేస్తున్నారు. పరిచయం ఉన్నట్లే చెప్పారు. ఆయన మీకు తెలుసా? ఉద్యమంలో ఉన్నాను. వీరుడి గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? క్షమించాలి, మీ అనుమతి లేకుండా పాట కలిపాను. పాట కలిపితే సరిపోదు, యుద్ధానికి వీరుణ్ణి పంపించు. నేను నాయకుణ్ణి పంపించాను, ఆయన భార్యని. అంటే ఆయన మీతో పోరాటానికి నేను అడ్డనిపించింది. తన్ని స్వేచ్ఛగా వదిలేశాను. ఆయన్ని వదిలి ఉండటం మీకు బాధ అనిపించట్లేదా? జీవితానికి సరిపడా ప్రేమనిచ్చాడుగా. అవును, ఇచ్చాడు. ఇటువు. కొడుకా? అవును. ఒక్కసారి ఏమైంది నాన్న? ఊరుకో. ఇటువంటి ఊరుకో దానా. అయ్యో లేదు, ఊరుకో నాన్న, ఊరుకో ఊరుకో. ఎవరికేమివ్వాలో భగవంతుడికి బాగా తెలుసు. మీకు సంసార బాధ్యతనిచ్చాడు, నాకు ఉద్యమాన్ని చాటే బాధ్యతనిచ్చాడు. వస్తాను.
ఏం జరిగింది? ఈ రేనాడు గడ్డకి స్వతంత్రాన్ని ప్రకటిస్తున్నా. భరతగడ్డ మీద తెల్లవాడిని తరిమి తరిమి కొడతాం. వెళ్ళి లండన్కి వినిపించేలా చెప్పు, ఈ రేనాడుకు నేనే రాజుని. నా గడ్డ మీద కాలు మోపాలంటే ముందు నాకు శిస్తు కట్టాలని చెప్పు. మీరు పోరాడుతుంది బానిసలతో కాదు, స్వతంత్ర భారతీయులతో. వాడి గురించి లండన్ కి తెలిసేలోపు మనం వాడిని ఆపాలి. ఏం చెయ్యబోతున్నాం?